ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎల్లమ్మను ఎలా చేయాలో ప్రతి సంవత్సరం మీకు చూపిస్తా. ఈ సంవత్సరం నేను చేసిన వీడియో ఎట్లా చేయాలో మీకు పెట్టిన. ఎల్లమ్మను ఒక మంగళవారమే చేస్తారు, వేరే రోజు వేయరు. దాని టైం లేదని కొంతమంది చేస్తారట, కానీ దాని ఆచార ప్రకారం అయితే మంగళవారమే చేస్తారు. ఎలా చేయాలో మీకు వీడియో తీసి మీకు పెట్టిన. మళ్ళీ ఇట్లా కడుక్కోవాలి, ఎందుకంటే బయటికి కాబట్టి అంత దుమ్ము ఉంటుంది. ఒకసారి రెండుసార్లు కడుక్కొని కుక్కర్లో మంచిగా నీళ్ళు తగినని పోసుకొని ఉడికించుకోవాలి. సన్నపు పేర్లు ఉసుకాయ ఉంటాయి, ఇట్లా గాలించుకోవచ్చు. లేకుంటే ఇట్లా తీస్తే అడుక్కు ఉసుకుంటుంది. ఇట్లా మీది అన్నీ తీసేస్తే ఏమన్నా చిన్నది దుమ్ము అది ఉన్నా కానీ అడుక్కు పట్టుకుంటుంది. ఇట్లా తీసేసుకోవాలి మెల్లగా. ఉడికినాయి వీటినే ఇంట్లో ఉప్పు కారం ఏది కలపద్దు. సప్పటి ఎల్లమ్మ కాబట్టి ఇవన్నీ సప్పటిగా పెట్టాలి. పెట్టినాక మనం వెనక సీరి ఉప్పు కారం కలుపుకొని వెనక సీరి తినేటప్పుడు పోపుకి వేసుకొని ఉండాలి. కానీ దేవుని పెట్టడం మాత్రం ఇట్లనే పెట్టాలి. ఇట్లా తీయటన్నా వండుకోవాలి బెల్లం వేసి. మేము కోడి కోసుకుంటారు, కానీ మేము మంగళవారం అని తింటలేము. తినుడు బంద్ చేసిన సంది తీయటన్నా వండుకుంటాను. వంట ముందు ఎండిన చేపలు అండి పెట్టేది. ఎండిన చేపలు నువ్వులు వేసి అండి పెట్టేది. మేము తింటలేం కాబట్టి అయ్యగారిని అడిగితే తీయటన్నం వండి పెట్టుకోమన్నాడు. ఎల్లమ్మ పెట్టినాడు, మేము తీయటన్నమే వండి పెట్టుకొని నైవేద్యం పెట్టి ఒక పొద్దు ఇడతాం. అన్నం కొంచెం మెత్తగా ఉడికినాక బెల్లం వేయాలి. పలుకున్నప్పుడు ఉడికితే అన్నం ఉడుకుతలేదు. అన్నం ఉడికింది కాబట్టి ఇంట్లో బెల్లం వేసుకుంటే ఇప్పుడు కొంచెం పలుకు లెక్క ఉన్నది కాబట్టి మంచిగా ఉడుకుతుంది. మొత్తం కొంచెం పలుకున్నప్పుడు వేస్తే అది అన్నం అసలు ఉడుకుతలేదు. బెల్లం ఒక్కోసారి ఉడుకుతుంది, కానీ ఆ బెల్లాన్ని బట్టి కాబట్టి అన్నం అసలే ఉడుకుతలేదు. కొంచెం మెత్తగా ఉడికినాక బెల్లం వేసుకుంటే ఆ వేడికి కొంచెం అన్నం తీయటానికి ఎట్లయినా మెత్తగా ఉంటుంది కాబట్టి ఇది వేసుకున్నాక కరిగినాక కొంచెం పలసగా అవుతుంది. అది మనం సిమ్లో చిన్నగా పెట్టుకుంటే అదే మెల్లగా ఉడుకుతుంది. బెల్లం కరిగి మంచిగా పలసగా అవుతుంది. ఇది ఉడికినప్పుడు కొంచెం మెత్తగా అవుతుంది. ఇట్లా పలుకు ఉంటుంది కాబట్టి మంచిగా మెత్తగా ఉడుకుతుంది. తీయటన్నా మెత్తగానే వండుకుంటే మంచిగా ఉంటుంది. బెల్లం కరిగినాక మళ్ళీ కొంచెం సేపు కలిపి తినాలి. కరిగినాక కొంచెం పలసగా అవుతుంది. అది నీళ్ళు అయినాక కొంచెం చిన్నగా సిమ్లో పెట్టి మూత పెడితే అన్నం ఉడుకుతుంది, ఆ బెల్లం నీరు ఇనుకుతుంది. బెల్లమ్మకు పెట్టడానికి పూతగంధం చేస్తారు. ఇలా చేయాలో చూపిస్తా. మాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి మేము పిండిలో పసుపు వేసి కలుపుతున్నాము. అసలు అయితే దాన్ని బియ్యం నానబెట్టి మిక్సీ పట్టుకుండో లేకుంటే నూరుకుండో అట్లా చేసుకోవాలి. మాకు టైం లేదని పిండిలనే పసుపు వేసి దీనికి కొన్ని వాటర్ పోసి కలుపుకొని పలసగా కడపలో ఎండుంటే కడపలకు కూరాడుకుండకు ఎల్లమ్మకు పెట్టుకోవాలి. ఈ తెల్ల విండిలో కొంచెం పసుపు వేసుకోవాలి. మనకు ఎంత అందాద దాన్ని బట్టి కలుపుకోవాలి. కొంచెం పచ్చగా మంచిగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కడపలు బాగా ఉంటే ఇంకెక్కువ పిండి వేసుకోవచ్చు. కడపలను బట్టి పిండి కలుపుకుంటే దానికి వాటర్ పోసి కలుపుకుంటే ఇది పూతగం లెక్క అవుతుంది. తగినన్ని నీళ్ళు పోసుకొని కలపాలి. బాగా పలసగా ఉంటే కూడా కడపలకు పట్టుకోదు. కొన్ని నీళ్ళు పోసుకుంటే ఇట్లా కలపాలి. మళ్ళీ ఎక్కువ వాటర్ ఒకటిసారి పోతే ఇది బాగా పలసగా అవుతుంది. మనం కడపలకు పెడతా ఉంటే కూడా అంత కారుతూ ఉంటుంది. ఇట్లా కొన్ని పోసుకుంటా అందాద కొద్దీ కలుపుకోవాలి. ఒకవేళ బాగా పలసగా అయిందంటే మళ్ళీ కొంచెం పిండి వేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవచ్చు. ఇట్లుండాలి. ఇట్లుంటే మంచిగా ఉంటుంది. బాగా చిక్కగా ఉన్నా కానీ మనం ఎల్లమ్మకు పెడితే బొట్లు మొత్తం ఎండిపోయి అంత రాలిపోతుంది. కొద్దిగా మంచిగా పలసగా ఉంటేనే మంచిగా ఉంటుంది. బాగా రోజులు ఉంటుంది ఎల్లమ్మకు. ఇట్లా దారం చుట్టి ఇస్తారు. 5 రకాల బొట్లు పెట్టి ఇస్తారు. మనం తెచ్చుకొని ఇవి ఎన్ని గడపలు ఉంటే గన్ని గడపలు కూరాడికి బొట్లు అన్నిటికి పెట్టుకోవడానికి సరిపోతుంది. మిగిలితే కూడా మనం బయట కొంగ మళ్ళీ వాడుకోవచ్చు. ఇవి ఎట్లా ఉన్నాయో చూపిస్తాం. ఇవి ఇట్లా వస్తుంది. కొంచెం ఇస్తారు. మునుపు బాగా ఇచ్చేది, కానీ ఇవన్నీ మంచిగా బొట్లు పెట్టుకోవాలి. మూడు దగ్గర కలర్లో ఇచ్చారు. రెడ్, పింకు, పింకే అది కూడా లాంటి దగ్గర కలర్లో ఇచ్చారు. ఇంట్లో కొంచెం వేరే సబ్బు కలర్ లాంటిది ఉంటుంది, కానీ ఈసారి ఇవ్వలేదు ఆ కలరు. అవే 5 రకాలు ఉంటాయి, కానీ చేతికి మంచిగా తీయస్తుంది కాబట్టి ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి. ఏ షాపుల్లో అయినా దొరుకుతాయి.
ఇట్లా వాళ్ళు ప్యాకెట్లు కట్టిస్తారు, మనకు పెట్టుకోరాకుండా ఉంటుంది కాబట్టి ఇట్లా ఇవన్నీ తీసుకొని ఒక్కొక్కటి ఇట్లా ప్లేట్లో పోసుకుంటే మనకి ఏలు మంచిగా వస్తుంది. ఇది ఊదు బొగ్గులు చేసుకొని అంత దేవుడు అంతా పెట్టుకుడు అయినాక మొక్కే ముందు ఊదు వేసుకోవాలి పొగ. ఇవి మేము దీపావళి నాడు ఊదించుకున్నాము. ఆ రోజు పొదగంధం పెట్టాం, పసుపు రాసుకొని పసుపును కుంకునే పెట్టుకుంటాం. ఇవాళ మాత్రం 5 రకాల బొట్లు పెట్టుకుంటాం పొదగంధం రాసి. ఈ దీపావళి నాడు ఊదించిన బొట్లు అంతా మంచిగా దుమ్ము బాగా రోజులై అంత దుమ్ము పట్టింది. అలా మంచిగా శుభ్రంగా చూసుకుంటే ఇక్కడ గోడ కానీ ఏది కానీ మంచిగా కనబడుతుంది. కొంచెం నీట్గా వేసుకోవాలి. ఏదైనా బూతులు అవి పడతాయి కాబట్టి మనం ఎప్పటికీ తీయం కాబట్టి ఇట్లా తీసినాడు ఇట్లా గుడ్డ పట్టి తూడ్చుకొని మళ్ళీ ఇక్కడ కొంచెం మంచిగా శుభ్రంగా చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇవాళ ఎల్లమ్మకు పెడతాను కాబట్టి ఇదంతా నీట్గా చేస్తున్నా. ఇట్లా దీనికి ఎంత మనం పెద్దగా అనుకుంటే పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా పెట్టుకోవాలంటే చిన్న గిన్నె బొట్లు గన్ని బొట్లు అని ఏముండదు. దీనికి ఎంత పెద్దగానైనా పెట్టుకోవచ్చు, ఎంత చిన్నగానైనా పెట్టుకోవచ్చు. గుండ్రగా పెట్టుకొని ఎన్ని బొట్లు ఉంటే అన్ని బొట్లు మనకి ఎన్ని కలర్లు వండుకొచ్చుకుంటామో అవన్నీ పెట్టాలి ఆడ. ఇట్లా అన్ని కలర్లు 2 2 3 3 ఇట్లా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. రౌండ్గా పెట్టుకుంటే మంచిగా కనబడుతుంది. ఎల్లమ్మ పెట్టుడే రౌండ్గా పెడతారు. ఇట్లా 2 దిక్కులో పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఎన్ని బొట్లు ఉన్నాయో అన్ని బొట్లు పెట్టుకోవాలి. ఇట్లా అన్ని బొట్లు పెట్టుకోవాలి. ఇట్లా కడప కడుక్కొని ముగ్గేసుకోవాలి. ఎన్ని కడపలు ఉన్నా అన్ని కడపలు కడుక్కొని ముగ్గేసుకోవాలి. పండుగలకు ఎట్లా వేసుకుంటామో ఎల్లమ్మ పెట్టుకున్నాడు కూడా అట్లనే వేసుకోవాలి. ఇట్లా కడుక్కొని పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటే మంచిగా కనబడుతుంది. పసుపు వేసుకోవాలి. తెల్లవి వేసుకుంటే మంచిగా కనబడుతుంది. కడపల మీద పసుపు రాసుకొని ఇట్లా గీత వేసుకొని ముగ్గు వేసుకుంటే మంచిగా ఉంటుంది. తెల్లవి వేసుకుంటే కడపకు మంచిగా గీత పెట్టేసుకోవాలి. ఇట్లా బొట్లు ఉంటే బొట్లు పెట్టుకోవచ్చు, లేకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ మటుకు ఇట్లనే పెడతాను. ఇట్లా పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఎల్లమ్మ పెట్టుకున్నాడు. కూరాడు మంచిగా కడుక్కొని ఇట్లా బొట్లు పెట్టుకోవాలి. దీన్ని కూడా పూతగన్నం పెట్టుకొని 5 బొట్లు ఇట్లా పెట్టుకోవాలి. దీనికి మనం దేవుడు మొత్తం అయిపోయాక ఊదేసుకోవాలి. ఆ దేవునికి ఈ దేవునికి ఇక్కడ కొడుక రైగ బట్ట పెట్టుకోవాలి దేవుని దగ్గర, ఎల్లమ్మ దగ్గర. ఎల్లమ్మ తల్లికి పోషమ్మ తల్లికి యాపరీళ్ళు పెడతారు. ఇట్లా మనం కొంటే దొరుకుతాయి. చెట్లున్న కాడ తెచ్చుకొని ఇట్లా మండలు ఉన్నాయి తెచ్చుకొని పెట్టుకుంటే ఇక్కడ మొల ఏదైనా తల్లి పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ ఎల్లమ్మను ఉదిచ్చినాడే దీన్ని తీయాలి. ఒక రాలిపోయి కింద పడితే తీసి పక్కకి వేసుకోవచ్చు, కానీ అంతవరకు దీన్ని తీయరు. ఎన్ని రోజులైనా ఉంటుంది అట్లనే. ఇక్కడ పందిర్లు ఉండేది కాబట్టి పందిరికి ఎదురు గుంజ అని ఇట్లా ఎదురుగా బొట్లు పెట్టుకొని ఇక్కడ ఇది పెట్టుకుంటారు. ఇక్కడ కూడా మనం ఇప్పుడు అక్కడ 5 పెడతాం కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చి ఇక్కడ కూడా కింద ఒకటి పెట్టి మొక్కాలి. ఇక్కడ మాకు గుంజలు లేవు కాబట్టి ఇక్కడ దర్వాజని ఇదే ఎదురు గుంజ అమ్ముకొని ఇక్కడ 50 ఇళ్ళు పెట్టింది. పందిర్లు లేని వాళ్ళు ఇట్లా పెట్టుకోవాలి. దర్వాజా కాడ మొల కొట్టి
దారానికి. కుడుక రేగ బట్ట ఇక్కడ పెట్టుకోవాలి. ఇది మనం గుట్టించుకోవాలి. వేరే వాళ్ళకి ఎప్పుడు ఇవ్వద్దు, దేవుని కాడ పెట్టిని పెట్టుకోవాలి. ఇది మనం తినొచ్చు, ఎన్నో కూరలకు దేంట్లోకో స్వీట్కో వాడుకోవచ్చు. ఈ కుడుక పోకలు ఖర్జురలు ఈ కుడుకలు పెట్టుకొని ఈ జాకెట్ ముక్క మనం గుట్టించుకోవాలి. అట్లా ముందట దర్వాజ పెట్టుకోవాలి. ఇక్కడ మన దర్వాజా కూడా ముందట దర్వాజ కూడా ఇట్లా బొట్లు 2 సైడ్లో పెట్టుకోవాలి, ఇటు అటు పెట్టుకోవాలి. ఇట్లా మేము మీద కూడా పెట్టినాము. ఇక్కడ గుంజ అని ఇక ఇదే గుంజ కిందకి అనుకొని ఎదురు గుంజ అని ఇక్కడ పెట్టినాం బొట్లు. ఇవి మాకు 2-3 జతలు ఉన్నాయి కాబట్టి ఇవి పక్కకు ఉంటాయి. ఇవాళ పండుగ కాబట్టి దీపం ముట్టిద్దామని తోముతున్నా. ఇట్లా నల్లబడ్డాయి. కొంచెం వాడుకున్న నిమ్మకాయ అయినా వాడని నిమ్మకాయ అయినా పర్లేదు. నిమ్మకాయ ఉంటే దాని పులుపు అట్లనే ఉంటుంది. కొంచెం ఉప్పు వేసి తోముకుంటే ఇవి మంచి తెల్లగా అవుతాయి. ఇవి తోమినాక చూపిస్తాను మీకు. తోముకొని ఇట్లా తోముకుంటే తెల్లగా అవుతుంది. ఇట్లా పీసుతోడు తోముకుంటే దీనికి తేడా ఉండేది చూడండి. తోముకుంటే ఇట్లా తెల్లగా అవుతాయి. కొంచెం నిమ్మకాయ లేకుంటే నిమ్మకాయ లేకుంటే చింతపండు ఉప్పు వేసుకుంటే 2 నిమిషాల్లో తెల్లగా అవుతాయి. దీపాలు అప్పుడు తెచ్చుకున్నాం. వీటిని ఇట్లా సాపుగా పెట్టుకొని ఎండినాక మనం కవర్లో పెట్టుకుంటే దేనికైనా పని చేస్తాయి. లేకుంటే మూతకాకులది ఇస్తారకు దొరుకుతుంది కాబట్టి ఐస్తరకన్నా తెచ్చుకొని పెట్టుకోవాలి. ఐస్తర కూడా దొరకకపోతే మామిడి ఆకులు ఇంకా ఆకులలో పెట్టుకోవాలి. మేమైతే ఇవి ఎప్పటికీ దాచుకుంటాం. ఆ రోజు ఎక్కువ తెచ్చుకొని ఉంటాం కాబట్టి ఇట్లా ఎల్లమ్మకు పని చేస్తాయి. మాకు ఎల్లమ్మకు పోషమ్మకు పోయినప్పుడు పని చేస్తాయి. ఈ లోపల దాచిపెడతాం కాబట్టి దుమ్ము ఉంటుంది కాబట్టి కొంచెం కడిగి నీళ్ళలో పెట్టుంటే కొంచెం ఇట్లా మెత్తగా ఉంటాయి, ఇరగకుండా ఉంటాయి. ఇట్లా తడిపి పెడితే ఇవి దీపాలు చిన్నగా ఉన్నాయని వత్తులు వేయలేదు. ఇట్లా పువ్వత్తి వేసుకోవాలి. పువ్వత్తి వేసుకోవాలి ఆగాలంటే దీంట్లో గింజ పెట్టుకోవాలి. ఈ గింజ దూది గింజ ఉంటుంది కాబట్టి ఈ గింజని ఇట్లనే ఉంచుకొని మనం ఇట్లా అనుకొని ఇట్లా దీపం లెక్క అనుకోవాలి. వత్తి కొంచెం మీదికి గింజ ఉంటే అట్లా మనం పెడతాం కాబట్టి ఆగుతుంది. ఇది బరువు ఉంటుంది కాబట్టి గింజ ఇట్లా అనుకోని ఇట్లా సన్నం వేనుకుంటే ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే ఆగుతుంది, గింజ ఉంటుంది కాబట్టి. కొబ్బరికాయ కొడుకొని మనం ఎల్లమ్మ పెట్టుకున్న బొట్లే దీన్ని కూడా ఇట్లా పెట్టుకోవాలి కడిగి. ఇది బెల్లం శాఖ మొక్కడానికి ఇలా కొంచెం బెల్లం వేసిన ఈ బెల్లం శాఖ కూడా ఇట్లా బొట్లు పెట్టుకోవాలి. ఈ గుడాలు ఇప్పుడు కుక్కర్లో వేసినాం కాబట్టి మనం దాని చుట్టూ ఇట్లా 50 ఇళ్ళలు పెట్టుకోరాదు కాబట్టి ఇలా పెట్టి దీనికి 50 ఇళ్ళలు చుట్టుకోవాలి. దీనికి కూడా ఇట్లా బొట్లు పెట్టుకోవాలి. ఇట్లా మండలు మంచిగా పెద్దగా ఉన్నోళ్ళు అల్లుకొని ఇట్లా పెట్టుకుంటారు. ఇవి నాకు సరిగ్గా అల్లరాదు కానీ అట్లా మీకు చూపిస్తున్నా. మండలు మంచిగా పెద్దగా మందం ముదిరిన అయితే ఇట్లా ఆగుతుంది. మనకు చిన్నదే కాబట్టి ఇట్లా దీని చుట్టూ ఇట్లా పెట్టుకొని ఇట్లా అడబెట్టుకుంటే ఆగుతుంది. అడబెట్టు రాని వాళ్ళకు దారం పెట్టి కట్టుకోవచ్చు. మండలు మనం బోనానికి ఇట్లా పెడతాము అట్లా పెట్టుకోవాలి. ఇట్లా అల్లరాగి ఇట్లా పెట్టితే ఆగకుంటే ఇట్లా సన్నపు మండలు ఉంటాయి కాబట్టి ఇవి ఆగాయి. కొంచెం ముదిరిన అయితే ఇట్లా ఆగుతుంది. ఇట్లా అల్లితే ఇరగకుండా ఉండాలి. ఇట్లా అల్లరాకుంటే ఇట్లా పెట్టుకొని దారం కట్టుకోవాలి. రీల్ దారం ఉంటుంది కదా, అది కట్టుకుంటే ఆగుతుంది. దారం చిన్నగా తీసుకొని సన్నమే ఉంటాయి కాబట్టి ఒక మడత అయితే చాలు. ఇట్లా 2 ఈకోస ఆకోస ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా దారం దీనికి ఒక 2-3 చుట్లు చుట్టి పెడితే అయిపోతుంది. మనం పెద్ద పెద్ద బోనాలు అయితే మండలు బాగా పెట్టి అట్లా అల్లచ్చు. కానీ ఇది చిన్నగా మనం చిన్నగా కొంచెం పెట్టుకుంటాం కాబట్టి గ్లాసులు ఇంట్లో ఇట్లా పెట్టుకుంటే ఆగుతుంది. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని బెల్లం శాఖకు కూడా ఇట్లా మామిడాకు యాపాకులు ఇట్లా పెట్టుకోవాలి. మనం మొక్కుడు అయిపోయినాక ఇవి తీసేస్తాం కానీ అట్లా మొక్కేరాక శాస్త్ర ప్రకారం ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా వత్తి వస్తే దీని మీదనే పోయొద్దు. వత్తి ఇట్లా పక్కకి వేసుకోవాలి. దాని మీదనే పోసేటాలకు అది అంకర అవుతుంది. మనం ముట్టించేటప్పుడు ముట్టియరాదు.
కొంచెం ఒక 2 నిమిషాలు ముందు పోసుకొని పెట్టుకుంటే ఇది ఇట్లా వత్తి నానుతుంది. ఇట్లా దీని మీద పోసినాం అనుకో ఇది అంకర అయిపోయి ముట్టి రాదు, చక్కగా కిందికి అంగిపోతూ ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు ఇట్లా ముందు పెట్టుకున్నాం అనుకో ఇది నూనె మంచిగా వేసుకొని మనం ముట్టించేటప్పుడే మంచిగా అంటుకుంటుంది. ఇది ఇట్లా పైన పోసినాం అనుకో ఇది ఇట్లా అంగిపోతుంది. ఇట్లా అంగిపోయి మనం ముట్టించేటప్పుడు అంటుకోదు అత్తి. దీని మీద ఎప్పుడు పోయద్దు. ఇట్లాంటి వత్తులు చేసుకున్నప్పుడు పోయాలి. ఇట్లా గుడాలకు కూడా ఇట్లా బొట్టు పెట్టుకోవాలి. కుక్కర్లో వేసినా కాబట్టి కుక్కర్కు మనం అంత పెద్ద దడ పెట్టుకోం కాబట్టి ఇట్లా చిన్న గిన్నెలో గంజో ఏదో వేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. పోషమ్మ పట్టుకపోయేటప్పుడు మొత్తం చుట్టూ రాసి బొట్లు పెట్టుకుంటాం. ఈ ఒక ఎల్లమ్మ కాబట్టి ఒకటే కాడ రౌండ్గా పెట్టుకోవాలి. ఎల్లమ్మకు రౌండ్గా ఉంటుంది కాబట్టి దేనికి పెట్టినా రౌండ్గా పెట్టుకోవాలి బొట్లు. వేడిగా ఉన్నది కాబట్టి ఎండిపోయింది, తొందరగానే పట్టుకుంటలేదు. ఒకటే సైడ్ పెట్టాలి. ఇట్లా దేని కూడా ఇట్లా పెట్టుకొని ఇట్లా అడబెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆగుతుంది. మనం వండుకున్నాం ఇట్లా 5 ఇట్లా పెట్టాలి. ఇట్లా అన్నీ కొంచెం కొంచెం పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా గుడాలు వేసుకోవాలి పక్క కొంటి. గుడాలు కూడా అన్నీ చప్పటియే కాబట్టి ఇవి కూడా ఇలా పోసుకొని ఇవి ఇంట్లో అందరం ఎంతమంది ఉంటే అంతమంది తినచ్చు. ఇవి పడి అంటారు. ఇట్లా అన్నీ చేసుకున్నాయి. చేపల కూర వండితే మాత్రం ఈ గుడాల మీద తీయటన్న వండక ఈ చేపల కూర వండితే పిండి చేపల కూర ఎండిపోయిన చేపలు నువ్వులు పోసి వండుతారు. వీటికి వేసి మొక్కి బెల్లం సాగ ఆరతిచ్చి తింటారు. మేము మంగళవారం తింటలేం కాబట్టి ఇట్లా తీయటన్న వండి పెడుతున్నాం. ఇట్లా ఊదేసుకోవాలి. చిప్ప ఉంటే అయిపోతుంది. మనం వాడుకున్న చిప్ప అయితే ఏం కాదు, దీనికి వాడుకోవచ్చు. గిన్నెలు కూడా గంటలు కూడా వేసుకుంటారు. మాకు చిప్ప ఉన్నది కాబట్టి శివరాత్రి అప్పుడు వాడుకుంటాం కాబట్టి ఇట్లా దాచి పెడతాం. ఇట్లా బొగ్గులు వేసి ఇట్లా ఉంచుకోవాలి. బొగ్గుల మీద మంచి నూనె అయినా గ్యాస్ నూనె ఉంటే గ్యాస్ నూనె పోసుకోవచ్చు. మా ఇంట్లో గ్యాస్ నూనె ఉన్నది కాబట్టి పోతున్నా. ఇట్లా అంటు పెట్టుకోవాలి. గ్యాస్ ఉన్నంతసేపు మంట వెళ్తుంది. ఏదైనా ప్లేటో ఇట్లా విసనకారో ఉంటే కొంచెం ఇట్లా ఊపుకుంటూ ఉంటే బొగ్గులు అవుతూ ఉంటాయి ఆ మంటకు. ఒక 5 నిమిషాలు అయితే బొగ్గులు అయితే దాన్ని కూడా పోసుకొని ఇట్లా ఊపుకోవాలి. లేకుంటే ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకుంటాం కానీ బయట ఇంట్లో అంత బూడిదంతా ఇంట్లో పడతా ఉంటుంది. ఇట్లా బయట పెట్టుకోవాలి. బయట పెట్టుకుంటే ఇట్లా మంచిగా ఉంటుంది. దీన్ని వెంటనే ఇట్లా ముట్టద్దు, ముట్ట వేడి ఉంటుంది. వేరే ఏదైనా బట్టి తీసుకొని పోవాలి. ఇట్లా కింద అయినా ప్లేట్ ఇట్లా తీసుకొని పోవాలి. ఇట్లా అగ్గి వేసుకోవాలి. అగ్గి వేసుకొని దీపం ముట్టించుకొని దేవు ముట్టించి ఇట్లా ఆరతి ఇచ్చి ఇట్లా ఊదేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి.
అన్నీ పెట్టుకున్నాక ఇక్కడ మంచిగా మొక్కుకున్నాక ఇట్లా బెల్లం శాఖతోటి మనం ఒక్క పొద్దుతోటి పెడతాం కాబట్టి బెల్లం శాఖతోటి ఇట్లా కొంచెం ఒక పొద్దు ఇడవాలి. ఇట్లా అదే ఇట్లా దర్వాయ కాడ కూడా ఒకటి తీసుకొని ఇక్కడ పెట్టుకొని దండం పెట్టుకోవాలి. ఇట్లా తీయడాన్ని వండుకున్నాక బెల్లం శాఖతోటి ఒక పొద్దు ఉడిసి ఇట్లా మనం 5 ఆకులు పెడతాం కాబట్టి ఇంట్లో ఎవరు ఉన్నా అందరు పిల్లలు అందరు ఉన్నప్పుడు తినాలి. ఎవరు లేకుంటే మనమే ఒక దాంట్లో వేసుకొని తినచ్చు. నేనైతే ఒక్క పొద్దు ఎట్లా ఇవ్వాలో చెప్తున్నా. ఇట్లా తినాలి. ఇది తింటే మనం ఒక్క పొద్దు ఇడిచినట్టు. తర్వాత మనం వంట వేసుకొని తీయడమో లేకుంటే ఇదే అన్నమో తినచ్చు. ఒక బుక్క తింటే మనం ఒక్క పొద్దు ఇడిచినట్టు. ఇక కుదరసంది ఏం తినలేదు. నేను మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే